Welcome back to our channel Stotra Tutorial. Hello everyone. 7 days challenge to learn Hindi అనే ఈ సిరీస్లో దిస్ ఈజ్ ఏ సెకండ్ వీడియో. బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ 7 days ఛాలెంజింగ్ సిరీస్ని నేను లాంగ్వేజ్ పైన ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ ఫీజు పే చేసి నేర్చుకోలేని వాళ్ళ కోసం ఫ్రీగా ఈ క్లాసెస్ని యూట్యూబ్ ద్వారా టీచ్ చేస్తున్నాను. యాజ్ ఏ టీచర్గా నాకు 14 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఎంతోమంది స్టూడెంట్స్కి నేర్పించిన అనుభవం ఉంది. సో మీకు మన వీడియోస్ యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అట్లీస్ట్ ఒక్కరికైనా షేర్ చేయండి. దీనికోసం అయితే ఎలాంటి మనీ కూడా ఖర్చు అవ్వదు కదా. లెట్స్ స్టార్ట్ అవర్ క్లాస్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు లెర్న్ బీ ఫార్మ్స్ అండ్ ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సెస్. సాధారణంగా మనకి టెన్సెస్లో ప్రజెంట్ 5, పాస్ట్లో 6, ఫ్యూచర్లో 3, టోటల్ 14 టెన్సెస్ ఉన్నాయి. కానీ ఏవైతే ఎక్కువగా స్పోకెన్లో యూజ్ చేస్తామో వాటిని మాత్రమే ఈ సిరీస్లో నేర్చుకుంటున్నాం. ఫస్ట్ అయితే ఈ టేబుల్ చూద్దాం, తర్వాత ఎగ్జాంపుల్స్కి వెళ్దాం. ఫస్ట్ లైన్లో అంతా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అని వేటిని అంటాము? మే, హమ్, ఆప్, ఏ, వే, తు, వహ్, యహ్, తుమ్, ఇలా అన్నమాట. మీలో ఎవరైనా డే 1 వీడియో చూడకపోయినట్లయితే ప్లీజ్ వాచ్ దట్ వీడియో. ఎందుకంటే మీకు డే 1 వీడియో అర్థమైతే ఆల్మోస్ట్ నెక్స్ట్ చేసే 6 వీడియోస్ ఈజీగా అర్థమవుతాయి. ఆ క్లాస్లో మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అసలు బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఫస్ట్ క్లాస్లోనే ఉంది. లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నట్లుగా మనం సబ్జెక్ట్స్ని 4 గ్రూప్స్గా డివైడ్ చేసి ఇక్కడ రాసాము. మే ఈజ్ ఏ ఫస్ట్ గ్రూప్, హమ్, ఆప్, ఏ, వే ఈజ్ ఏ సెకండ్ గ్రూప్, తు, వహ్, యహ్ ఈజ్ ఏ థర్డ్ గ్రూప్, తుమ్ ఈజ్ ఏ ఫోర్త్ గ్రూప్. అసలు బీ ఫార్మ్స్ అంటే ఏంటి? బీ మీన్స్ ఉండుట. ప్రజెంట్ బీ ఫార్మ్స్ని హిందీలో హూ, హై, హో అని అంటాము, అంటే ప్రస్తుతం ఉండుట. పాస్ట్ బీ ఫార్మ్స్ థా, థే, థి, వజ్, వర్ గతంలో ఉండుట. ఫ్యూచర్ బీ ఫార్మ్స్ షెల్ బీ, విల్ బీ, హూంగా, హూంగి, హోంగే, హోంగి, హోగా, హోగి, ఇలా అన్నమాట. మీన్స్ భవిష్యత్తులో ఉండుట. ప్రస్తుతం చేస్తూ ఉన్న పని లేదా పనులను తెలపటానికి హూ, హై, హోలను యూజ్ చేస్తే, గతంలో చేస్తూ ఉన్న పని లేదా పనులను తెలపటానికి థాతే, తీలని యూజ్ చేస్తాము. భవిష్యత్తులో చేయబోయే పని లేదా పనులను తెలపటానికి హూంగా, హూంగి, హోంగే, హోంగి, హోగా, హోగి, ఇలా యూజ్ చేస్తాము. ఫస్ట్ లైన్ చూద్దాం. మే మీన్స్ నేను. మే హూ, మే నేను, హూ ఉన్నాను, నేను ఉన్నాను, ఐ యామ్. మే థా, థాలో లాస్ట్లో ఏ సౌండ్ వినిపిస్తుంది? థా, ఆ సౌండ్ వినిపిస్తుంది కదా, కాబట్టి అబ్బాయి చెప్తాడు. థీ, థీలో ఏ సౌండ్ వినిపిస్తుంది హిడెన్గా? ఈ సౌండ్ వినిపిస్తుంది, అంటే అమ్మాయి చెప్తుంది. మే థా, నేను ఉంటిని. మే థీ, నేను ఉంటిని, ఫీమేల్, ఐ వాజ్. మే హూంగా, అబ్బాయి హూంగా, లాస్ట్లో ఆ అనే సౌండ్ వస్తుంది కదా, హూంగా అబ్బాయి అయితే చెప్పాలి. హూంగీ, ఈ సౌండ్ వస్తుంది కాబట్టి అమ్మాయి చెప్పాలి. సో ఐ షెల్ బీ, ఐ షెల్ బీ. నెక్స్ట్ గ్రూప్ హమ్, ఆప్, ఏ, వే. ఈ నలుగురికి ఒకే స్ట్రక్చర్ ఉంటుందని లాస్ట్ క్లాస్లోనే నేర్చుకున్నాం. హమ్ హే, ఆప్ హే, ఏ హే, వే హే. హమ్ హే మేము ఉన్నాము, ఆప్ హే తమరు ఉన్నారు, ఏ హే వీళ్ళున్నారు, వే హే వాళ్ళు ఉన్నారు. హమ్ థే మేము ఉంటిమి. తే, తేలో ఏ అనే సౌండ్ వస్తుంది. ఏ అనే సౌండ్ వస్తే ఏ సౌండ్ని ఎవరికి యూజ్ చేస్తాము? పుల్లింగ్ బహువచన్కి యూజ్ చేస్తాము, అవునా? హమ్ థే, ఆప్ థే తమరు ఉంటిరి, ఏ థే వీళ్ళు ఉంటిరి, నాట్ నౌ గతంలో, పాస్ట్లో. వే థే వాళ్ళు ఉంటిరి. హమ్ హోంగే, వి షెల్ బి. హోంగే మేము ఉంటాము లేదా ఉండబోతాము భవిష్యత్తులో. ఆప్ హోంగే తమరు ఉంటారు, ఫీమేల్ అయితే హోంగీ. ఏ హోంగే, ఏ హోంగి. వే హోంగే, వే హోంగి వాళ్ళు ఉంటారు, దే విల్ బి. నెక్స్ట్ తు, వహ్, యహ్. తు మీన్స్ నువ్వు, వహ్ మీన్స్ అతడు, ఆమె, అది, యహ్ మీన్స్ ఇతడు, ఈమె, ఇది, అండ్ ఎనీ సింగులర్ నేమ్. తు హే నువ్వు ఉన్నావు, వహ్ హే అతడు ఉన్నాడు, వహ్ హే ఆమె ఉంది,
యహ్ హే ఇతడు ఉన్నాడు, ఈమె ఉంది. నేమ్ ఇక్కడ రామ్ హే, రామ్ ఉన్నాడు. తు థా నువ్వు ఉంటివి, ఫీమేల్ అయితే థీ. వహ్ థా అతడు ఉండెను, హీ వాజ్. షీ వాజ్ మీన్స్ వహ్ థీ. యహ్ థా ఇతడు ఉండెను, యహ్ థీ ఈమె ఉండెను. షీ వాజ్. రామ్ థా రామ్ ఉండెను. రాజా థా రాజు ఉండెను. స్టోరీస్లో చదువుతూ ఉంటాం కదా, ఏక్ రాజా థా అనేసి, అంటే ఒక రాజు ఉండెను అని అర్థం అనమాట. తు హోగా నువ్వు ఉంటావు భవిష్యత్తులో, యూ విల్ బి. వహ్ హోగా హీ విల్ బి. యహ్ హోగా ఇతడు ఉంటాడు, హీ విల్ బి. రామ్ హోగా రామ్ ఉంటాడు. సీత హోగీ సీత ఉంటుంది. తుమ్ హో నువ్వు ఉన్నావు. తుమ్ థే అదే ఫీమేల్ అయితే తుమ్ థీ. తుమ్ హోగే నువ్వు ఉంటావు, యూ విల్ బి. తుమ్ హోగీ ఫీమేల్. మే యహా హూ మే నేను, యహా ఇక్కడ, హూ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను. ఐ యామ్ హియర్. ఐ మీన్స్ మే, యామ్ మీన్స్ హూ, హియర్ మీన్స్ యహా. మే వహా హూ మే నేను, వహా అక్కడ, హూ ఉన్నాను. ఐ యామ్ దేర్. ఐ మే యామ్ హూ దేర్ మీన్స్ వహా. అదే నేను అక్కడ లేను, ఐ యామ్ నాట్ దేర్ అని చెప్పాలి అంటే లాస్ట్లో హూ అనే అక్షరం ఉంది కదా, దానికి ముంగట మీరు నహి అనే వర్డ్ని యాడ్ చేశారనుకోండి, అప్పుడు నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది. మే వహా నహి హూ నేను అక్కడ లేను. మే హూ అంటే నేను ఉన్నాను. మే నహి హూ అంటే నేను లేను. మే వహా హూ నేను అక్కడ ఉన్నాను. మే వహా నహి హూ ఈ నహి అనే వర్డ్ని ఎక్కడ యాడ్ చేయాలి, హూ అనే అక్షరానికి ముంగట యాడ్ చేయాలి. వాహ్ వ్యస్త్ హే. వాహ్ అతను, వ్యస్త్ మీన్స్ బిజీ. హే అంటే ఉన్నాడు, అతను బిజీగా ఉన్నాడు. హీ ఈజ్ బిజీ. హీ ఈజ్ బిజీ. బిజీ మీన్స్ వ్యస్త్, ఈజ్ మీన్స్ హే, హీ మీన్స్ వహ్. వాహ్ వ్యస్త్ థా. వాహ్ అతను, వ్యస్త్ బిజీగా, థా మీన్స్ ఉండెను, నాట్ నౌ. దీనిని మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే వాహ్ కల్ వ్యస్త్ థా. కల్ అంటే నిన్న, అతడు నిన్న బిజీగా ఉన్నాడు, హీ వాజ్ బిజీ. మే వ్యస్త్ హూంగా. మే నేను, వ్యస్త్ మీన్స్ బిజీ, హూంగా ఉంటాను. మీరు ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలి, ఇది ఫ్యూచరే అని మనం పర్టికులర్గా చెప్పాలి అని అనుకుంటే మే కల్ వ్యస్త్ హూంగా. మే నేను, కల్ రేపు, వ్యస్త్ బిజీ, హూంగా ఉంటాను నేను రేపు బిజీగా ఉంటాను. ఐ విల్ బి బిజీ. ఐ విల్ బి బిజీ. పాజిటివ్ సెంటెన్సెస్లో ఐకి వీకి షెల్ బి అండ్ విల్ బి ఆల్టర్నేట్గా యూజ్ చేయొచ్చు. ఆర్ యు బిజీ అంటే నువ్వు బిజీగా ఉన్నావా అని క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా. ఆప్ వ్యస్త్ హే. ఆప్ మీన్స్ మీరు, వ్యస్త్ హే అంటే బిజీగా ఉన్నారు, మీరు బిజీగా ఉన్నారు. దీనికి బిఫోర్ క్యా అనే వర్డ్ని యాడ్ చేస్తే క్యా ఆప్ వ్యస్త్ హే. మీరు బిజీగా ఉన్నారా మీన్స్ మీరు పనిలో ఉన్నారా. బిజీగా ఉండడం అంటే ఏంటి, పనిలో ఉండడాన్ని బిజీగా ఉండడం అంటాం. మే దుకాన్ మే హూ. మే నేను, దుకాన్ మే షాప్లో, హూ ఉన్నాను నేను షాప్లో ఉన్నాను. ఐ యామ్ ఇన్ ద షాప్. నేను షాప్లో లేను అంటే ఏం చెప్తాము, హూ అనే అక్షరానికి ముంగట నహి అనే వర్డ్ని యాడ్ చేస్తే ఆ సెంటెన్స్ కాస్త నెగిటివ్ సెంటెన్స్గా మారిపోతుంది అని తెలుసుకున్నాం. మే దుకాన్ మే నహి హూ. మే నేను, దుకాన్ మే షాపుల్లో, దుకాణంలో, నహి హూ లేను. మే దుకాన్ మే హూ అంటే నేను షాప్లో ఉన్నాను. మే దుకాన్ మే నహి హూ అంటే నేను షాప్లో లేను. ఐఎమ్ నాట్ ఇన్ ద షాప్. ఐఎమ్ నాట్ ఇన్ ద షాప్. తుమ్ దుకాన్ మే నహి థే. తుమ్ దుకాన్ మే నహి థే.
లాస్ట్లో థే తాతీ తేలల్లో థే యూస్ చేసాం కాబట్టి ఇది పాస్ట్ గతం గురించి చెప్తుంది ఈ సెంటెన్స్ అని మనకి వెంటనే అర్థమవుతుంది. తుమ్ నువ్వు దుకాన్ మే దుకాణంలో నహీ థే లేవు. ఒకవేళ నువ్వు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే తుమ్ కల్ దుకాన్ మే నహీ థే నువ్వు నిన్న దుకాణంలో లేవు. యు ఆర్ నాట్ ఇన్ ద షాప్ యు వర్ నాట్ ఇన్ ద షాప్. వహ్ దుకాన్ మే నహీ రహేగా వహ్ అతను దుకాన్ మే దుకాణంలో నహీ రహేగా ఉండడు అతను షాప్లో ఉండడు. హీ విల్ నాట్ బీ ఇన్ ద షాప్ హీ విల్ నాట్ బీ ఇన్ ద షాప్. వహ్ బీమార్ హే వహ్ అతను బీమార్ బీమార్ అంటే అనారోగ్యం. హే ఉన్నాడు అతను అనారోగ్యంగా ఉన్నాడు. హీ ఈజ్ ఇల్ హీ ఈజ్ ఇల్. వహ్ ఆజ్ బీమార్ హే అంటే అతను ఈరోజు అనారోగ్యంగా ఉన్నాడు. వహ్ బీమార్ థా వహ్ అతను బీమార్ థా. లాస్ట్లో థా అనే అక్షరం ఉంది కాబట్టి ఇది గతానికి సంబంధించింది. గతం అంటే ఏంటి? ఎక్కడో పూర్వజన్మ అని కాదు అర్థం. ఒక నిమిషం కిందట నుండి జరిగిపోయినది మొత్తం కూడా గతమే అవుతుంది. ఇంకా క్లియర్గా ఈ సెంటెన్స్ అర్థం అవ్వాలి అంటే వహ్ కల్ బీమార్ థా వహ్ అతను కల్ నిన్న బీమార్ థా అనారోగ్యంగా ఉన్నాడు. హీ వాజ్ సిక్ హీ వాజ్ సిక్. వహ్ బీమార్ హోగా వహ్ బీమార్ హోగా అతడు అనారోగ్యంతో ఉంటాడు భవిష్యత్తు గురించి. హీ విల్ బి సిక్ హీ విల్ బి సిక్. మే ఖుష్ హూ మే నేను ఖుష్ మీన్స్ హ్యాపీ సంతోషం. హూ ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను. మే ఆజ్ ఖుష్ హూ నేను ఈరోజు సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ. హమ్ ఖుష్ హే హమ్ ఖుష్ హే. ఇక్కడ సబ్జెక్ట్ హమ్ ఉంది కాబట్టి ఖుష్ పక్కన హే అనే అక్షరం రాసాము. హూ అని రాస్తే తప్పు అవుతుంది. మేము సంతోషంగా ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది, అది రాంగ్ అవుతుంది. హమ్ ఖుష్ హే మేము సంతోషంగా ఉన్నాము. వి ఆర్ హ్యాపీ. అదే మేము సంతోషంగా లేము అంటే హమ్ ఖుష్ నహీ హే. ఆప్ ఘర్ పర్ హోంగే ఆప్ మీరు ఘర్ పర్ హోంగే అంటే ఇంటి వద్ద ఉంటారు. దీనిని ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఆప్ కల్ ఘర్ పర్ హోంగే మీరు రేపు ఇంటి వద్ద ఉంటారు. దీనిని క్వశ్చన్ చేయాలి, మీరు రేపు ఇంటి వద్ద ఉంటారా అనేసి. అటువంటప్పుడు ఆప్ ఘర్ పర్ హోంగే అనే సెంటెన్స్కి బిఫోర్ క్యా అనే వర్డ్ని యాడ్ చేయాలి. క్యా ఆప్ ఘర్ పర్ హోంగే మీరు ఇంటి వద్ద ఉంటారా. ఈ క్యా అనే వర్డ్ని సెంటెన్స్కి ముందరైనా యూస్ చేసి మాట్లాడవచ్చు, లేదంటే సెంటెన్స్కి లాస్ట్లో అయినా ఆప్ ఘర్ పర్ హోంగే క్యా అని కూడా మాట్లాడవచ్చు. విల్ యూ బీ అట్ హోమ్ విల్ యూ బీ అట్ హోమ్. మే స్కూల్ మే రహూంగా మే స్కూల్ మే రహూంగా మే నేను స్కూల్లో రహూంగా ఉంటాను. ఐ విల్ బీ ఇన్ స్కూల్ ఐ విల్ బీ ఇన్ స్కూల్. హమ్ ఘర్ మే హే హమ్ మేము ఘర్ మే ఇంటిలో హే ఉన్నాము మేము ఇంటిలో ఉన్నాము. వి ఆర్ అట్ హోమ్. హమ్ ఘర్ మే థా హమ్ మేము ఘర్ మే ఇంటిలో థా మీన్స్ ఉంటిమి. వి వర్ అట్ హోమ్ వి వర్ అట్ హోమ్. హమ్ ఘర్ మే హోంగే హమ్ ఘర్ మే హోంగే మేము ఇంటిలో ఉంటాము. హమ్ కల్ ఘర్ మే హోంగే అంటే మేము రేపు ఇంటిలో ఉంటాము. వి విల్ బీ అట్ హోమ్ వి విల్ బీ అట్ హోమ్. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. 8th క్లాస్లో ఫస్ట్ లెసన్ నేమ్ అన్నమాట. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. హమ్ మీన్స్ మేము లేదా మనము. కామయాబ్ అంటే సక్సెస్ విజయం. హమ్ హోంగే కామయాబ్ అంటే మనము విజయాన్ని సాధిస్తాము. ఎప్పుడు భవిష్యత్తులో. హోంగే అనే వర్డ్ని బట్టి ఇది ఫ్యూచర్లో చెప్తున్నాము అని గుర్తుంచుకోవాలి. ఏక్ దిన్ ఒకానొక రోజు మనం ఏదో ఒక రోజు విజయం సాధిస్తాం. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్. వి విల్ బి సక్సెస్ఫుల్ వన్ డే వి విల్ బి సక్సెస్ఫుల్ వన్ డే. వహ్ రామ్ హే వహ్ అతను రామ్ హే రాము అతను రామ్. క్యా వహ్ రామ్ హే
అతను రామా? ఈజ్ హీ రామ్? ఈజ్ హీ రామ్? క్వశ్చన్ చేస్తూ ఉంటాం కదా. అతను రామునా, ఆమె సీతనా, ఇలా. నెక్స్ట్ హ్యావ్. మేరే పాస్ పైసే హే. మేరే పాస్ నా దగ్గర, పైసే హే డబ్బులు ఉన్నాయి. హే మీన్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ మనీ. ఐ హ్యావ్ మనీ. మేరే పాస్ పైసే నహీ హే. మేరే పాస్ నా దగ్గర, పైసే నహీ హే పైసలు లేవు, నా దగ్గర డబ్బులు లేవు. ఐ డోంట్ హ్యావ్ మనీ. ఐ డోంట్ హ్యావ్ మనీ. మేరే పాస్ పైసా థా. మేరే పాస్ పైసా థా. మేరే పాస్ నా దగ్గర, పైసా థా డబ్బు ఉండేది. ఐ హ్యాడ్ మనీ. ఐ హ్యాడ్ మనీ. మేరే పాస్ పైసే హోగా. మేరే పాస్ నా దగ్గర, పైసే హోగా డబ్బు ఉంటుంది. ఐ విల్ హ్యావ్ ద మనీ. ఐ విల్ హ్యావ్ ద మనీ. उसके पास कार नहीं है. उसके पास कार नहीं है. उसके पास అతని దగ్గర, కార్ నహీ హే కారు లేదు. అదే అతని దగ్గర కార్ ఉంది అంటే ఈ నహి అనే వర్డ్ని రిమూవ్ చేసేస్తే చాలు. ఉస్కే పాస్ కార్ హే అతని దగ్గర కార్ ఉంది. మేరే పాస్ హే. మేరే పాస్ హే. మేరే పాస్ నా దగ్గర, హే మీన్స్ ఉంది. ఐ హ్యావ్. ఐ హ్యావ్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ కనిపిస్తున్నాయి కదా. నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను. నేను నిన్న సంతోషంగా ఉంటిని. మేము నిన్న హైదరాబాద్లో ఉంటిమి. అతడు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు. నిన్న రాత్రి నేను నిద్రలో ఉంటిని. వాళ్ళు రేపు ఇంటి వద్ద ఉంటారు. ఈ సెంటెన్సెస్ని హిందీలో రాసి కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ కామెంట్ సెషన్ని కూడా నేను ఈ 7 days సిరీస్ తర్వాత ఆఫ్ చేయాలి అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ అన్నమాట. అపూర్ణ వర్తమాన్ కాల్ లేదా తాత్కాలిక్ వర్తమాన్ కాల్ అని హిందీలో అంటాము. ఇంగ్లీష్లో మనము ఎక్కువగా ఈ కంటిన్యూస్ టెన్సెస్లో ఐఎన్జీ వస్తుంది కదా. ఈటింగ్, ప్లేయింగ్, రీడింగ్, రైటింగ్ ఇట్లా ఐఎన్జీ వస్తుంది కదా. ఈ ఐఎన్జీని హిందీలో రహా, రహి, రహే అని అంటాము. ఈ టేబుల్ చూడండి. బోల్నా, ఆనా, సోనా, కర్నా ఇవేంటి? సామాన్య క్రియలు కదా. ఈ సామాన్య క్రియల నుండే మనము సెంటెన్సెస్ని తయారు చేస్తాం. ఇందులో బోల్ ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్ పక్కన రహా, పుల్లింగ్ ఏకవచనానికి రహా, బోల్ రహా, ఆ రహా, సో రహా, కర్ రహా ఆ సౌండ్ రావాలి. అదే పుల్లింగ్ బహువచన అయితే బోల్ రహే ఏ సౌండ్, ఆ రహే, సో రహే, కర్ రహే, లిక్ రహే, పడ్ రహే ఇలా వస్తుంది. ఫీమేల్ అయితే బోల్ రహీ ఈ సౌండ్, ఆ రహీ, సో రహి, కర్ రహి, కా రహి, లిఖ్ రహి, పడ్ రహి ఇలా వస్తుందన్నమాట. మనము ప్రెజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్ 3 tenses గురించి ఇదే క్లాస్లో నేర్చుకుంటున్నామని చెప్పాం కదా. సో ఈ 3 tensesని ఒక టేబుల్ రూపంలో వేశాను చూడండి. ఈ 3 కంటిన్యూస్ టెన్సెస్లో కూడా ఐఎన్జీ ఫామ్ వస్తుంది. ఐఎన్జీ ఫామ్ని రహా, రహి, రహే అని హిందీలో అంటాము అని తెలుసుకున్నాం. కాకపోతే ఈ రహా, రహి, రహేల పక్కన ఈ లాస్ట్లో ఉన్నాయి చూసారా, హూ, హై, హో, థా, థే, థీ ఇవి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ లైన్ చూడండి. ప్రజెంట్ కంటిన్యూస్లో ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి, తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత రూట్ వర్బ్. రూట్ వర్బ్ పక్కన రహా, రహే, రహి వీటి పక్కన హూ, హై, హో వీటిని యాడ్ చేస్తాము ప్రజెంట్ కంటిన్యూస్లో. పాస్ట్ కంటిన్యూస్లో కూడా ఫస్ట్ టేబుల్ సేమే, సబ్జెక్ట్ అన్నిట్లో సేమ్ ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్టే వస్తుంది. సబ్జెక్ట్ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది 3 tensesలో. ఆబ్జెక్ట్ తర్వాత రూట్ వర్బ్ కూడా 3 tensesలో సేమ్. రూట్ వర్బ్ తర్వాత రహా, రహి, రహేలు కూడా సేమ్. మరి ఎక్కడ చేంజ్ అవుతున్నాయి? లాస్ట్లో ఉన్నాయి హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా. థా, తే, తి, హూంగా, హూంగి, హోంగే, హోగా ఇవి మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ద్వారా చూడండి, ఈజీగా అర్థమవుతుంది. స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ప్లస్ యామ్. మే అనే సబ్జెక్ట్కి మాత్రమే యామ్ వస్తుంది, ఐ అనే సబ్జెక్ట్కి మాత్రమే. ప్లస్ V4 అంటే ఇక్కడ V1 ప్లస్ ఐఎన్జీ, ఈట్ ప్లస్ ఐఎన్జీ దానిని V4 అంటున్నాం. ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ ఇన్ హిందీ
సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ రూట్ వర్బ్ ప్లస్ రహా రాహీల పక్కన హూ అనే అక్షరం రావాలి. అదే హమాపియే వేళ్ళకైతే రహే హై, ఫీమేల్ అయితే రహీ హే. తూ వాహ్యహ్లకు రూట్ వర్బ్ పక్కన రహా హే. స్త్రీలింగ్ అయితే రహీ హే. అదే ఇఫ్ యువర్ సబ్జెక్ట్ ఈస్ తుమ్ మీన్స్ రహే హో. ఫస్ట్ స్త్రీలింగ్ రహీ హో. ఫస్ట్ సామాన్య క్రియ చూద్దాం. టు గో మీన్స్ జానా. మే బాహర్ జా రహా హూ. మే నేను, బాహర్ బయటకి, జానాలో రూట్ వర్బ్ ఏది? జా అనే అక్షరం రూట్ వర్బ్ అవుతుంది. నాని రిమూవ్ చేసేస్తే ఈ రూట్ వర్బ్ పక్కన అబ్బాయి కాబట్టి రహా ఆ సౌండ్ రహా హూ. హూ అనే అక్షరాన్ని ఎందుకు రాసాము అంటే మే అనే సబ్జెక్ట్ ఉంటే సెంటెన్స్ కెన్నింగ్లో హూ అనే అక్షరమే రావాలి. దట్ ఈస్ ద రూల్ అని చెప్పుకున్నాం. నేను బయటకు వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ అవుట్. ఐ యామ్ గోయింగ్ అవుట్. ఐ మీన్స్ మే. యామ్ గోయింగ్ అంటే జా రహా హూ. అవుట్ మీన్స్ బాహర్. అదే ఫీమేల్ అయితే మే బాహర్ జా రహీ హూ. మే బాహర్ జా రహీ హూ. మే నేను బాహర్ బయటకి జా రహీ హూ వెళ్తున్నాను. ఐ యామ్ గోయింగ్ అవుట్ మీన్స్ ఖేల్నా. ఖేల్నాలో రూట్ వర్బ్ ఏది? ఖేల్ ఈజ్ ఏ మూల్ ధాతు. మే ఖేల్ రహా హూ. మే నేను ఖేల్ రహా హూ. ఖేల్ ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్ పక్కన రహా హూ పుల్లింగ్కి యాడ్ చేసాము. నేను ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్. ఐ మీన్స్ మే, యామ్ ప్లేయింగ్ అంటే ఖేల్ రహా హూ. ప్లేయింగ్ మీన్స్ ఖేల్ రహా, యామ్ మీన్స్ హూ. అదే ఫీమేల్ అయితే మే ఖేల్ రహీ హూ. సో రహా పక్కన ఈ సౌండ్ రావాలి. నేను ఆడుకుంటున్నాను. ఐ యామ్ ప్లేయింగ్. నెక్స్ట్ టు కమ్ ఆనా. మే హైదరాబాద్ సే ఆ రహా హూ. మే హైదరాబాద్ సే ఆ రహా హూ. మే నేను హైదరాబాద్ సే హైదరాబాద్ నుండి, సే మీన్స్ నుండి, ఆ రహా హూ. ఆ రహా అంటే కమింగ్, హూ మీన్స్ యామ్. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఫ్రమ్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ సే. కమింగ్ మీన్స్ ఆ రహా. యామ్ కమింగ్ అంటే ఆ రహా హూ. ఐ మీన్స్ మే. అదే ఫీమేల్ అయితే మే హైదరాబాద్ సే ఆ రహీ హూ. మే హైదరాబాద్ సే ఆ రహీ హూ. నేను హైదరాబాద్ నుండి వస్తున్నాను. నెక్స్ట్ టు ఈట్ మీన్స్ ఖానా. అభి మే ఖా రహా హూ తుమ్ బాద్ మే ఆవో. అభి మే ఖా రహా హూ తుమ్ బాద్ మే ఆవో. అభి ఇప్పుడు, మే ఖా రహా హూ నేను తింటూ ఉన్నాను. మే అంటే నేను, మే వచ్చినప్పుడు లాస్ట్లో హూ అనే అక్షరమే రావాలి. ఖా రహా మీన్స్ ఈటింగ్. హూ అంటే ఖా రహా హూ మీన్స్ యామ్ ఈటింగ్. తుమ్ బాద్ మే, తుమ్ నువ్వు, బాద్ మే తర్వాత ఆవో రా. ఐఎమ్ ఈటింగ్ రైట్ నౌ, యూ కమ్ లేటర్. ఐఎమ్ ఈటింగ్ రైట్ నౌ, యూ కమ్ లేటర్. ఫీమేల్ అయితే అభి మే ఖా రహీ హూ. అభి మే ఖా రహీ హూ తుమ్ బాద్ మే ఆవో. ఇప్పుడు నేను తింటున్నాను, నువ్వు తర్వాత రా. ఐఎమ్ ఈటింగ్ రైట్ నౌ, యూ కమ్ లేటర్. నెక్స్ట్ టు లివ్ మీన్స్ రెహ్నా. మే హైదరాబాద్ మే రాహ్ రహా హూ. పుల్లింగ్ అయితే మే నేను హైదరాబాద్ మే హైదరాబాద్లో, రహ్ రహా హూ రెహ్నా అంటే నివసించటం, రాహ్ రహా హూ అంటే నివసిస్తూ ఉన్నాను. ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఐ యామ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ మే, హైదరాబాద్ మే. యామ్ లివింగ్ అంటే రహ్ రహా హూ, ఐ మీన్స్ మే. అదే ఫీమేల్ అయితే మే హైదరాబాద్ మే రహ్ రహీ హూ. మే హైదరాబాద్ మే రహ్ రహీ హూ. మే నేను హైదరాబాద్ మే హైదరాబాద్లో రహ్ రహీ హూ నివసిస్తూ ఉన్నాను. ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ హమ్ ఆప్ ఏ వే. రూట్ వర్బ్ పక్కన రహే హే, ఫీమేల్ అయితే రహీ హే అనే హెల్పింగ్ వర్బ్స్ వస్తాయి. ఇంతజార్ కర్నా. హమ్ ఇంతజార్ కర్ రహే హే. హమ్ ఇంతజార్ కర్ రహే హే. హమ్ మేము, ఇంతజార్ కర్నా మీన్స్ ఎదురు చూడటం. ఇందులో రూట్ వర్బ్ ఏది? లాస్ట్లో నా అక్షరాన్ని రిమూవ్ చేసేస్తే ఇంతజార్ కర్ ఇజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి పుల్లింగ్ బహువచన్ కాబట్టి రహే ఏ సౌండ్. ఇంతజార్ కర్ రహే హే అంటే ఎదురు చూస్తూ ఉన్నాము, మేము ఎదురు చూస్తూ ఉన్నాము. వి ఆర్ వెయిటింగ్. వి ఆర్ వెయిటింగ్. ఆర్ వెయిటింగ్ అంటే ఇంతజార్ కర్ రహే హే. అదే స్త్రీలింగ్ అయితే హమ్ ఇంతజార్ కర్ రహీ హే. హమ్ ఇంతజార్ కర్ రహీ హే. హమ్ మేము ఇంతజార్ కర్ రహీ హే.
ఎదురు చూస్తూ ఉన్నాము. వి ఆర్ వెయిటింగ్. హమ్ తుమ్హారే లియే ఇంతజార్ కర్ రహే హై. మేము నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. నెక్స్ట్ బనానా మీన్స్ టు మేక్. హమ్ దమ్ బిర్యానీ బనా రహే హై. హమ్ దమ్ బిర్యానీ బనా రహే హై. బనానా అంటే తయారు చేయటం. మేము దమ్ బిర్యానీ బనా రహే హై తయారు చేస్తూ ఉన్నాం. వి ఆర్ మేకింగ్ దమ్ బిర్యానీ. వి ఆర్ మేకింగ్ దమ్ బిర్యానీ. నెక్స్ట్ రోక్నా మీన్స్ టు స్టాప్ ఆపటం. ఆప్ రోక్ రహే హై. ఆప్ రోక్ రహే హై. ఆప్ మీరు రోక్ రహే హై ఆపుతున్నారు. ఆపుతున్నారు మీరు ఆపుతున్నారు. యు ఆర్ స్టాపింగ్. యు ఆర్ స్టాపింగ్. అదే ఫీమేల్ అయితే ఆప్ రోక్ రహీ హై. ఆప్ రోక్ రహీ హై మీరు ఆపుతున్నారు. యు ఆర్ స్టాపింగ్. యు ఆర్ స్టాపింగ్. ఆర్ స్టాపింగ్ అంటే రోక్ రహీ హై. ఏ లేకర్ ఆ రహే హై. ఏ వీళ్ళు లేకర్ తీసుకొని ఆ రహే హై వస్తున్నారు. వీళ్ళు తీసుకొని వస్తున్నారు. దే ఆర్ బ్రింగింగ్. దే ఆర్ బ్రింగింగ్. అదే స్త్రీలింగ్ అయితే ఏ లేకర్ ఆ రహీ హై. ఏ వీళ్ళు లేకర్ తీసుకొని ఆ రహీ హై తీసుకొస్తున్నారు. దే ఆర్ బ్రింగింగ్. వే స్కూల్ జా రహే హై. వే స్కూల్ జా రహే హై. వే వాళ్ళు స్కూల్ జా రహే హై స్కూల్కి వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. దే మీన్స్ వే. ఆర్ గోయింగ్ అంటే జా రహే హై. టు స్కూల్ మీన్స్ స్కూల్. नो नीड टू राइट स्कूल के बाद में को. कॉज ऑफ स्कूल ఈజ్ ఏ నాన్ లివింగ్ థింగ్ నిర్జీవ ప్రాణి. అదే స్త్రీలింగ్ అయితే వే స్కూల్ జా రహీ హై. వే స్కూల్ జా రహీ హై. వే వాళ్ళు స్కూల్కి జా రహీ హై వెళ్తున్నారు. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. గ్రూప్ తూ వహ్ యహ్ అండ్ నేమ్. రూట్ వర్బ్ పక్కన రహా హై. అదే స్త్రీలింగ్ అయితే రహీ హై. టు క్రై ఏడవడాన్ని రోనా అంటాము. తూ ఫూట్ ఫూట్ కర్ క్యోం రో రహా హై. తూ ఫూట్ ఫూట్ కర్ క్యోం రో రహా హై. తూ నువ్వు, ఫూట్ ఫూట్ కర్ అంటే వెక్కి వెక్కి. ఫూట్ ఫూట్ కర్ రోనా అంటే వెక్కి వెక్కి ఏడవడం. క్యోం ఎందుకు. రో రహా హై ఏడుస్తున్నావు. నువ్వు ఎందుకు వెక్కి వెక్కి ఏడుస్తున్నావు. అదే స్త్రీలింగ్ అయితే రో రహీ హై. వై ఆర్ యూ క్రయింగ్ సో మచ్. వై ఆర్ యూ క్రయింగ్ సో మచ్. ఖరీద్నా టు బై కొనటం. వాహ్ ఖరీద్ రహా హై. వాహ్ ఖరీద్ రహా హై. వాహ్ అతడు ఖరీద్ రహా హై కొంటూ ఉన్నాడు. ఖరీద్ ఈజ్ ఏ రూట్ వర్బ్. రూట్ వర్బ్కి రహా హై అటాచ్ చేసామన్నమాట. వాహ్ కపడే ఖరీద్ రహా హై. అతడు బట్టలు కొంటున్నాడు. హీ ఈజ్ బయింగ్. హీ ఈజ్ బయింగ్. ఈజ్ బయింగ్ అంటే ఖరీద్ రహా హై. నెక్స్ట్ దేఖ్నా మీన్స్ చూడటం. వాహ్ ముఝే దేఖ్ రహీ హై. వాహ్ ముఝే దేఖ్ రహీ హై. వాహ్ ఆమె ముఝే నన్ను దేఖ్ రహీ హై చూస్తోంది. ఆమె నన్ను చూస్తుంది. షీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. షీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ. అదే అతడు నన్ను చూస్తున్నాడు. హీ ఈజ్ లుకింగ్ ఎట్ మీ అంటే రహీ తీసేసి రహా పెట్టేస్తాం. వాహ్ ముఝే దేఖ్ రహా హై అతడు నన్ను చూస్తుండు. టు స్లీప్ సోనా. యహ్ సో రహా హై. యహ్ ఇతను సో రహా హై నిద్రపోతున్నాడు. ఇతడు నిద్రపోతున్నాడు. హీ ఈజ్ స్లీపింగ్. అదే ఫీమేల్ అయితే యహ్ సో రహీ హై ఈమె నిద్రపోతుంది. షీ ఈజ్ స్లీపింగ్. షీ ఈజ్ స్లీపింగ్. లాస్ట్ తుమ్ అనే సబ్జెక్ట్. దేఖ్నా మీన్స్ చూడటం. తుమ్ ముఝే దేఖ్ రహే హో. తుమ్ ముఝే దేఖ్ రహే హో. తుమ్ నువ్వు, ముఝే నన్ను, దేఖ్ రహే హో చూస్తున్నావు. నువ్వు నన్ను చూస్తున్నావు. యు ఆర్ లుకింగ్ ఎట్ మీ. యు ఆర్ లుకింగ్ ఎట్ మీ. చల్నా మీన్స్ టు వాక్. బచ్చా చల్ రహా హై. బచ్చా చల్ రహా హై. బచ్చా పిల్లాడు, చల్ రహా హై నడుస్తున్నాడు. ద చైల్డ్ ఈజ్ వాకింగ్. ద చైల్డ్ ఈజ్ వాకింగ్. నెగిటివ్ సెంటెన్సెస్. టు కమ్ ఆనా. మే నహీ ఆ రహా హూ. మే నహీ ఆ రహా హూ. సో మే ఆ రహా హూ అంటే నేను వస్తూ ఉన్నాను. రూట్ వర్బ్ ఏది. ఆ ఈజ్ ఏ రూట్ వర్బ్. ఈ రూట్ వర్బ్కి బిఫోర్ నహీ యాడ్ చేస్తే సరిపోతుంది. మే నహీ ఆ రహా హూ నేను రావడం లేదు. ఐఎమ్ నాట్ కమ్మింగ్. ఐ యామ్ నాట్ కమ్మింగ్. మే బాత్ నహీ కర్ రహీ హూ.
मैं बात नहीं कर रही हूँ నేను బాత్ నహీ కర్ రహీ హూ మాట్లాడడం లేదు నేను మాట్లాడడం లేదు. ఇందాక నేను రూట్ వర్బ్కి బిఫోర్ నహి అనే వర్డ్ని యాడ్ చేయాలి అని చెప్పాను కదా. ఇక్కడ చూడండి బాత్ కర్నా టూ వర్డ్స్ వచ్చేసాయి కదా. బాత్ ఈజ్ ఏ వన్ వర్డ్, కర్నా ఈజ్ ఏ సెకండ్ వర్డ్. అంటే కర్నాకి ముంగట నౌన్ యాడ్ అయింది. అటువంటప్పుడు నహి అనే వర్డ్ని ఆ రెండింటికి మధ్యలో యూజ్ చేయాలన్నమాట. మే బాత్ నహీ కర్ రహీ హూ నేను మాట్లాడడం లేదు. అదే బాయ్ అయితే మే బాత్ నహీ కర్ రహా హూ ఐ యామ్ నాట్ టాకింగ్. నేను టీవీ చూస్తున్నాను నేను టీవీ చూడడం లేదు. హిందీలో కామెంట్ సెక్షన్లో రాయండి. నెక్స్ట్ హమ్ ఆప్ ఏవే హమ్ బాత్ నహీ కర్ రహే హై. అదే ఫీమేల్ అయితే హమ్ బాత్ నహీ కర్ రహీ హై మేము మాట్లాడడం లేదు. వి ఆర్ నాట్ టాకింగ్ అంటే హమ్ బాత్ కర్ రహే హై. ఆప్ నహీ ఖా రహే హై ఆప్ ఖా రహే హై అంటే మీరు తింటూ ఉన్నారు. ఆప్ నహీ ఖా రహే హై అంటే మీరు తినడం లేదు. అదే ఫీమేల్ అయితే ఆప్ నహీ ఖా రహీ హై. యు ఆర్ నాట్ ఈటింగ్ ఏ నహీ ఆ రహే హై ఏ వీళ్ళు నహీ ఆ రహే హై రావడం లేదు. వీళ్ళు వస్తున్నారు అంటే ఏ ఆ రహే హై. వీళ్ళు రావట్లేదు అంటే ఏ నహీ ఆ రహే హై. స్త్రీలింగ్ అయితే ఏ నహీ ఆ రహీ హై. వే పైసే నహీ లే రహే హై. లేనా అంటే తీసుకోవటం. లేనాలో రూట్ వర్బ్ తీసుకున్నాము. రూట్ వర్బ్ పక్కన రహే పుల్లింగ్ బహువచనానికి రహే హే. లే రహే హే అంటే తీసుకుంటున్నారు. నహీ లే రహే హే అంటే తీసుకోవట్లేదు. పైసే నహీ లే రహే హే అంటే పైసలు తీసుకోవట్లేదు. దే ఆర్ నాట్ టేకింగ్ మనీ. హోంవర్క్ వచ్చేసి చదవటం పడ్నా, వెళ్ళటం జానా. వాళ్ళు చదవట్లేదు. మేము సినిమాకి వెళ్ళట్లేదు. తూ వాహ్ యహ్ థర్డ్ గ్రూప్. తూ నహీ సో రహా హై. తూ నువ్వు నహీ సో రహా హై నిద్రపోవట్లేదు. యు ఆర్ నాట్ స్లీపింగ్. వాహ్ హోంవర్క్ నహీ కర్ రహా హై. వాహ్ అతను హోంవర్క్ నహీ కర్ రహా హై హోంవర్క్ చెయ్యట్లేదు. అదే ఫీమేల్ అయితే వాహ్ హోంవర్క్ నహీ కర్ రహీ హై. హీ ఈజ్ నాట్ డూయింగ్ హిస్ హోంవర్క్ అంటే వాహ్ అపనా హోంవర్క్ నహీ కర్ రహా హై. అదే ఫీమేల్ అయితే నహీ కర్ రహీ హై. షీ ఈజ్ నాట్ డూయింగ్ హర్ హోంవర్క్. హిస్ హోంవర్క్ అంటే అపనా హోంవర్క్. వాహ్ నాచ్ నహీ రహీ హై. వాహ్ ఆమె నాచ్ నహీ రహీ హై డ్యాన్స్ చేయడం లేదు. ఇక్కడ వాహ్ అంటే ఆమె అనే ఎందుకు చెప్పాము అంటే లాస్ట్లో వర్బ్కి రహీ ఈ సౌండ్ వచ్చింది కదా. దాన్ని బేస్ చేసుకొని ఆమె అని చెప్తున్నాం అనమాట. షీ ఈజ్ నాట్ డాన్సింగ్. యహ్ నహీ సున్ రహా హై. సుననా అంటే టు లిజన్ వినటం. యహ్ ఇతను నహీ సున్ రహా హై వినడం లేదు. యహ్ సున్ రహా హై మీన్స్ ఇతడు వింటున్నాడు. నహీ సున్ రహా హై మీన్స్ వినట్లేదు. హీ ఈజ్ నాట్ లిజనింగ్. తుమ్ ముజ్సే బాత్ నహీ కర్ రహే హో. నువ్వు ముజ్సే నాతో బాత్ నహీ కర్ రహే హో మాట్లాడట్లేదు. నువ్వు నాతో మాట్లాడడం లేదు. యు ఆర్ నాట్ టాకింగ్ టు మీ. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్, స్ట్రక్చర్ ఇన్ హిందీ. స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్. అదే స్ట్రక్చర్ ఇన్ హిందీ అయితే ఫస్ట్ క్యా అనే వర్డ్ రాసి తర్వాత సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వర్బ్ లాస్ట్లో క్వశ్చన్ మార్క్. ఈ క్యా అనే వర్డ్ మనం సెంటెన్స్కి లాస్ట్లో అయినా యూజ్ చేయొచ్చు అని ముందే నేర్చుకున్నాం. హమ్ రెస్టారెంట్ జా రహే హై. హమ్ మనము రెస్టారెంట్ జా రహే హై రెస్టారెంట్కి వెళ్తున్నాము. అదే మనం రెస్టారెంట్కి వెళ్తున్నామా? క్యా హమ్ రెస్టారెంట్ జా రహే హై. ఈ క్యా అనే వర్డ్ని లాస్ట్లో కూడా పెట్టచ్చు. హమ్ రెస్టారెంట్ జా రహే హై క్యా మనం రెస్టారెంట్ వెళ్తున్నామా? ఆర్ వీ గోయింగ్ టు ద రెస్టారెంట్
आप किताब खरीद रहे हैं. आप అంటే మీరు, కితాబ్ అంటే బుక్, ఖరీద్ రహే హే కొంటున్నారు. క్యా ఆప్ కితాబ్ ఖరీద్ రహే హే అంటే మీరు బుక్ కొంటున్నారా. ఆర్ యు బయింగ్ ఏ బుక్, ఆర్ యు బయింగ్ ఏ బుక్. ఈ క్యా అనే వర్డ్ని సెంటెన్స్కి లాస్ట్లో పెట్టి కూడా మనం మాట్లాడవచ్చు. ఆప్ కితాబ్ ఖరీద్ రహే హే క్యా, आप किताब खरीद रहे हैं क्या, आर यू बाइंग ए बुक. क्या वे घर जा रहे हैं, क्या वे घर जा रहे हैं. వే వాళ్ళు, గర్ ఇంటికి, జా రహే హే క్యా వెళ్తున్నారా, వాళ్ళ ఇంటికి వెళ్తున్నారా. ఆర్ దే గోయింగ్ హోమ్, ఆర్ దే గోయింగ్ హోమ్. క్యా ఏ లిక్ రహే హే, క్యా ఏ లిక్ రహే హే. ఏ వీళ్ళు, లిక్ రహే హే క్యా రాస్తున్నారా, వీళ్ళు రాస్తున్నారా. ఆర్ దే రైటింగ్, ఆర్ దే రైటింగ్. क्या वह कार ला रहा है, क्या वह कार ला रहा है. वह అతను కార్ లా రహా హే క్యా కార్ తెస్తున్నాడా. లానా అంటే తేవటం, లా రహా హే క్యా మీన్స్ తెస్తున్నాడా. ఈజ్ హీ బ్రింగింగ్ ద కార్, ఈజ్ హీ బ్రింగింగ్ ద కార్. క్యా వహ్ లడ్డు బనా రహీ హే, క్యా వహ్ లడ్డు బనా రహీ హే. వాహ్ ఆమె, లడ్డు మీన్స్ లడ్డు, బనా రహీ హే క్యా తయారు చేస్తోందా, ఆమె లడ్డు చేస్తోందా. ఈజ్ షీ మేకింగ్ లడ్డు, ఈజ్ షీ మేకింగ్ లడ్డు. క్యా యా హిందీ సీక్ రహీ హే, క్యా యా హిందీ సీక్ రహీ హే. యహ్ ఈమె, హిందీ మీన్స్ లాంగ్వేజ్, సీక్ రహీ హే క్యా నేర్చుకుంటుందా. సీక్నా మీన్స్ నేర్చుకోవటం. ఈమె హిందీ నేర్చుకుంటుందా. ఈజ్ షీ లర్నింగ్ హిందీ, ఈజ్ షీ లర్నింగ్ హిందీ. చక్ వాక్య. క్యా ఏ నహీ ఆ రహే హే, క్యా ఏ నహీ ఆ రహే హే. ఏ వీళ్ళు, నహీ ఆ రహే హే క్యా రావట్లేదా, వీళ్ళు రావడం లేదా. ఆర్ దే నాట్ కమింగ్, ఆర్ దే నాట్ కమింగ్. ఏ నహీ ఆ రహే హే అంటే వీళ్ళు రావడం లేదు, నెగిటివ్ సెంటెన్స్. ఏ నహీ ఆ రహే హే క్యా అంటే వీళ్ళు రావట్లేదా. క్యా వే పైసే నహీ లే రహే హే, క్యా వే పైసే నహీ లే రహే హే. వే వాళ్ళు, పైసే డబ్బులు, నహీ లే రహే హే తీసుకోవడం లేదు. వే పైసే నహీ లే రహే హే అంటే వాళ్ళు డబ్బులు తీసుకోవడం లేదు. వే పైసే నహీ లే రహే హే క్యా అంటే వాళ్ళు డబ్బులు తీసుకోవట్లేదా. ఆర్ దే నాట్ టేకింగ్ మనీ, ఆర్ దే నాట్ టేకింగ్ మనీ. క్యా తూ నహీ సో రహా హై, క్యా తూ నహీ సో రహా హై. తూ నువ్వు, నహీ సో రహా హై నిద్రపోవడం లేదు, నువ్వు నిద్రపోవట్లేదు అంటే తూ నహీ సో రహా హై, తూ నహీ సో రహా హై. అదే నువ్వు నిద్రపోవట్లేదా అంటే తూ నహీ సో రహా హై క్యా, తూ నహీ సో రహా హై క్యా. ఆర్ యూ నాట్ స్లీపింగ్, ఆర్ యూ నాట్ స్లీపింగ్. క్యా వహ్ హోంవర్క్ నహీ కర్ రహా హై, క్యా వహ్ హోంవర్క్ నహీ కర్ రహా హై. వహ్ అతను, హోంవర్క్ హోంవర్క్ నహీ కర్ రహా హై క్యా చెయ్యట్లేదా, అతను హోంవర్క్ చెయ్యట్లేదా. ఈజ్ హీ నాట్ డూయింగ్ హిస్ హోంవర్క్, ఈజ్ హీ నాట్ డూయింగ్ హోంవర్క్, ఈజ్ హీ నాట్ డూయింగ్ హోంవర్క్. ఈజ్ హీ నాట్ డూయింగ్ హిస్ హోంవర్క్ అంటే క్యా వహ్ అప్నా హోంవర్క్ నహీ కర్ రహా హై, క్యా వహ్ నాచ్ నహీ రహీ హై, క్యా వహ్ నాచ్ నహీ రహీ హై. వహ్ ఆమె, నాచ్ నహీ రహీ హై క్యా డ్యాన్స్ చెయ్యట్లేదా. ఈజ్ షీ నాట్ డాన్సింగ్, ఈజ్ షీ నాట్ డాన్సింగ్. క్యా యహ్ నహీ సున్ రహా హై, క్యా యహ్ నహీ సున్ రహా హై. యహ్ ఇతను, నహీ సున్ రహా హై క్యా వినట్లేదా, ఇతను వినట్లేదా. ఈజ్ హీ నాట్ లిసనింగ్, ఈజ్ హీ నాట్ లిసనింగ్. క్యా తుమ్ ముస్సే బాత్ నహీ కర్ రహే హో, క్యా తుమ్ ముస్సే బాత్ నహీ కర్ రహే హో. తుమ్ నువ్వు, ఉస్సే అతనితో, బాత్ నహీ కర్ రహే హో క్యా మాట్లాడట్లేదా. అరెంట్ యూ టాకింగ్ టు హిమ్, అరెంట్ యూ టాకింగ్ టు హిమ్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అపూర్ణ వర్తమాన్ కాల్. స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ వాజ్ వర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అదే స్ట్రక్చర్ ఇన్ హిందీ అయితే కర్త, కర్మ్ ప్లస్ మూల్ధాతు, తర్వాత రహా రహి రహే, తర్వాత థాతే థీ. సబ్జెక్టు మే ఉంటే సెంటెన్స్కి ఎండింగ్లో అబ్బాయి అయితే థా, అమ్మాయి అయితే థీ. సబ్జెక్ట్స్ హమాప్ ఏవే అయితే సెంటెన్స్కి ఎండింగ్లో థే, ఫీమేల్ అయితే థీ. అదే సబ్జెక్ట్స్
తూ వహ్ యహ్ లేదా ఎనీ సింగులర్ నేమ్ అయితే సెంటెన్స్కి ఎండింగ్లో థా, అదే స్త్రీలింగ్ అయితే థీ. తుమ్ అయితే సబ్జెక్ట్ లాస్ట్లో థే, ఫీమేల్ అయితే థీ వస్తుంది. మే బాహర్ జా రహా థా, నేను బాహర్ బయటకి, జా రహా థా వెళ్తుంటిని, నేను బయటకు వెళ్తుంటిని. ఐ వాజ్ గోయింగ్ అవుట్. మే బాహర్ నహీ జా రహా థా, నేను బాహర్ బయటకి, నహీ జా రహా థా వెళ్తుండలేదు. ఐ వాజ్ నాట్ గోయింగ్ అవుట్. క్యా మే బాహర్ జా రహా థా, నేను బాహర్ బయటకి, జా రహా థా వెళ్తుంటినా, నేను బయటకు వెళ్తుంటినా. వాజ్ ఐ గోయింగ్ అవుట్. క్యా మే బాహర్ నహీ జా రహా థా, నేను బాహర్ బయటకి, నహీ జా రహా థా వెళ్తుండలేదా, నేను బయటకు వెళ్తుండలేదా. వాజ్ ఐ నాట్ గోయింగ్ అవుట్. సాధారణంగా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోము, కాకపోతే అన్ని సబ్జెక్ట్స్కి ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ తెలియాలి అనేసి రాసాము. హమ్ పఢ్ రహే థే, మేము పఢ్ రహే థే చదువుకుంటుంటిమి. వి వర్ స్టడీయింగ్. హమ్ నహీ పఢ్ రహే థే, మేము నహీ పఢ్ రహే థే చదువుతూ ఉండలేదు. వి వర్ నాట్ స్టడీయింగ్. క్యా హమ్ పఢ్ రహే థే, మేము పఢ్ రహే థే చదువుకుంటుంటిమా. వర్ వి స్టడీయింగ్. క్యా హమ్ నహీ పఢ్ రహే థే, మేము నహీ పఢ్ రహే థే చదువుతూ ఉండలేదా. వర్ వి నాట్ స్టడీయింగ్. ఆప్ ఘూమ్ రహే థే, మీరు, ఘూమ్నా అంటే రోమింగ్, అటు ఇటు తిరగటం. ఆప్ ఘూమ్ రహే థే అంటే మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటిరి. యు వర్ రోమింగ్. ఆప్ నహీ ఘూమ్ రహే థే, మీరు నహీ ఘూమ్ రహే థే అటు ఇటు తిరుగుతుండలేదు. యు ఆర్ నాట్ రోమింగ్. క్యా ఆప్ ఘూమ్ రహే థే, మీరు ఘూమ్ రహే థే తిరుగుతుంటిరా. వర్ యు రోమింగ్. క్యా ఆప్ నహీ ఘూమ్ రహే థే, మీరు నహీ ఘూమ్ రహే థే అటు ఇటు తిరుగుతుండలేదా. వర్ యు నాట్ రోమింగ్. వే బస్ స్టాండ్ మే బైఠ్ రహే థే, వాళ్ళు బస్ స్టాండ్లో బైఠ్ రహే థే కూర్చుని ఉంటిరి. వాళ్ళు బస్ స్టాండ్లో కూర్చొని ఉంటిరి. దే వర్ సిట్టింగ్ ఎట్ ద బస్ స్టాండ్. వే బస్ స్టాండ్ మే నహీ బైఠ్ రహే థే, వాళ్ళు బస్ స్టాండ్లో నహీ బైఠ్ రహే థే కూర్చుని ఉండలేదు. దే వర్ నాట్ సిట్టింగ్ ఎట్ ద బస్ స్టాండ్. క్యా వే బస్ స్టాండ్ మే బైఠ్ రహే థే, వాళ్ళు బస్ స్టాండ్లో బైఠ్ రహే థే కూర్చుని ఉంటిరా. వర్ దే సిట్టింగ్ ఎట్ ద బస్ స్టాండ్. క్యా వే బస్ స్టాండ్ మే నహీ బైఠ్ రహే థే, వాళ్ళు బస్ స్టాండ్లో నహీ బైఠ్ రహే థే కూర్చుని ఉండలేదా. వర్ దే నాట్ సిట్టింగ్ ఎట్ ద బస్ స్టాండ్. ఏ సుబహ్ బోల్ రహే థే, వీళ్ళు సుబహ్ ఉదయం, బోల్ రహే థే మాట్లాడుతుంటిరి, వీళ్ళు ఉదయం మాట్లాడుతుంటిరి. దే వర్ టాకింగ్ ఇన్ ద మార్నింగ్. ఏ సుబహ్ నహీ బోల్ రహే థే, వీళ్ళు సుబహ్ ఉదయం నహీ బోల్ రహే థే మాట్లాడుతుండలేదు. దే వర్ నాట్ టాకింగ్ ఇన్ ద మార్నింగ్. క్యా ఏ సుబహ్ బోల్ రహే థే, వీళ్ళు సుబహ్ ఉదయం బోల్ రహే థే మాట్లాడుతుంటిరా. వర్ దే టాకింగ్ ఇన్ ద మార్నింగ్. క్యా ఏ సుబహ్ నహీ బోల్ రహే థే, వీళ్ళు సుబహ్ ఉదయం నహీ బోల్ రహే థే మాట్లాడుతుండలేదా. వర్ దే నాట్ టాకింగ్ ఇన్ ద మార్నింగ్. వహ్ గానే సున్ రహా థా, అతను గానే పాటలు, గానా
గానా అంటే పాట, గానే అంటే పాటలు. సున్ రహాతా వింటుండెను. సునునా అంటే వినటం, సున్ రహాతా అంటే వింటుండెను. అతడు పాటలు వింటుండెను. హీ వాజ్ లిసనింగ్ టు సాంగ్స్. హీ వాజ్ లిసనింగ్ టు సాంగ్స్. వాహ్ గానే నహీ సున్ రహాతా. వాహ్ అతను గానే పాటలు, నహీ సున్ రహాతా వింటుండలేదు. హీ వాజ్ నాట్ లిసనింగ్ టు సాంగ్స్. హీ వాజ్ నాట్ లిసనింగ్ టు సాంగ్స్. క్యా వాహ్ గానే సున్ రహాతా. క్యా వాహ్ గానే సున్ రహాతా. వాహ్ అతను గానే పాటలు, సున్ రహాతా క్యా వింటుండెనా. వాజ్ హీ లిసనింగ్ టు సాంగ్స్. వాజ్ హీ లిసనింగ్ టు సాంగ్స్. క్యా వాహ్ గానే నహీ సున్ రహాతా. క్యా వాహ్ గానే నహీ సున్ రహాతా. వాహ్ అతను గానే పాటలు, నహీ సున్ రహాతా క్యా, నహీ సున్ రహాతా క్యా వింటుండలేదా. వాజ్ హీ నాట్ లిసనింగ్ టు సాంగ్స్. వాజ్ హీ నాట్ లిసనింగ్ టు సాంగ్స్. యహ్ డీమార్ట్ మే కామ్ కర్ రహా థా. యహ్ డీమార్ట్ మే కామ్ కర్ రహా థా. యహ్ ఇతను డీమార్ట్లో కామ్ కర్నా అంటే పని చేయటం, కామ్ కర్ రహా థా అంటే పని చేసేవాడు. హీ వాజ్ వర్కింగ్ ఇన్ డీమార్ట్. హీ వాజ్ వర్కింగ్ ఇన్ డీమార్ట్. ఇన్ డీమార్ట్ మీన్స్ డీమార్ట్ మే. హీ వాజ్ వర్కింగ్ అంటే వాహ్ కామ్ కర్ రహా థా. అతడు పని చేస్తుండలేదు అంటే యహ్ డీమార్ట్ మే నహీ కామ్ కర్ రహా థా. యహ్ డీమార్ట్ మే నహీ కామ్ కర్ రహా థా. యహ్ ఇతను డీమార్ట్లో నహీ కామ్ కర్ రహా థా పని చేస్తుండలేదు. హీ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ డీమార్ట్. క్యా యహ్ డీమార్ట్ మే కామ్ కర్ రహా థా. క్యా యహ్ డీమార్ట్ మే కామ్ కర్ రహా థా. యహ్ ఇతను డీమార్ట్లో కామ్ కర్ రహా థా క్యా పని చేస్తుండెనా. వాజ్ హీ వర్కింగ్ ఇన్ డీమార్ట్. వాజ్ హీ వర్కింగ్ ఇన్ డీమార్ట్. క్యా యహ్ డీమార్ట్ మే కామ్ నహీ కర్ రహా థా. క్యా యహ్ డీమార్ట్ మే కామ్ నహీ కర్ రహా థా. యహ్ ఇతను డీమార్ట్లో కామ్ నహీ కర్ రహా థా క్యా పని చేస్తుండలేదా. వాజ్ హీ నాట్ వర్కింగ్ ఇన్ డీమార్ట్. వాజ్ హీ నాట్ వర్కింగ్ ఇన్ డీమార్ట్. యహ్ రో రహీ థీ. యహ్ ఈమె రో రహీ థీ ఏడుస్తూ ఉండెను, ఈమె ఏడుస్తూ ఉండెను. షీ వాజ్ క్రయింగ్. షీ వాజ్ క్రయింగ్. యహ్ నహీ రో రహీ థీ. యహ్ ఈమె, అక్కడ ఆమె అని ఉంది బట్ యహ్ మీన్స్ ఈమె. నహీ రో రహీ థీ ఏడుస్తుండలేదు, ఈమె ఏడుస్తుండలేదు. షీ వాజ్ నాట్ క్రయింగ్. షీ వాజ్ నాట్ క్రయింగ్. ఈమె ఏడుస్తుండెనా అంటే క్యా యహ్ రో రహీ థీ. క్యా యహ్ రో రహీ థీ. యహ్ ఈమె రో రహీ థీ క్యా ఏడుస్తుండెనా. వాజ్ షీ క్రయింగ్. వాజ్ షీ క్రయింగ్. క్యా యహ్ నహీ రో రహీ థీ. క్యా యహ్ నహీ రో రహీ థీ. యహ్ ఈమె నహీ రో రహీ థీ క్యా ఏడుస్తుండలేదా. వాజ్ షీ నాట్ క్రయింగ్. వాజ్ షీ నాట్ క్రయింగ్. నెక్స్ట్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అపూర్ణ భవిష్యకాల్. మే అనే సబ్జెక్ట్ స్టార్టింగ్లో ఉంటే లాస్ట్లో రహా హూంగా, స్త్రీలింగ్ అయితే రహీ హూంగి. హమాప్ ఏవే సబ్జెక్ట్స్ అయితే సెంటెన్స్కి ఎండింగ్లో మూలధాతు పక్కన రహే హోంగే, స్త్రీలింగ్ అయితే రహీ హోంగి. తూ వహ్ యహ్ అండ్ ఎనీ సింగులర్ నేమ్ అయితే రహా హోగా, ఫీమేల్ అయితే రహీ హోగి. అదే తుమ్ అనే సబ్జెక్ట్ ఉంటే రహే హోగే, రహీ హోగి. మే అప్నా గావ్ జా రహా హూంగా. మే అప్నా గావ్ జా రహా హూంగా. నేను అప్నా గావ్ మా ఊరికి, జా రహా హూంగా వెళ్తూ ఉంటాను భవిష్యత్తులో. నేను మా ఊరికి వెళ్తూ ఉంటాను. ఐ విల్ బి గోయింగ్ టు మై విలేజ్. ఐ విల్ బి గోయింగ్ టు మై విలేజ్. ఐ విల్ బి గోయింగ్ అంటే మే జా రహా హూంగా. టు మై విలేజ్ అంటే అప్నా గావ్. అదే నెగిటివ్ సెంటెన్స్ అయితే మే అప్నా గావ్ నహీ జా రహా హూంగా. మే అప్నా గావ్ నహీ జా రహా హూంగా. నేను అప్నా గావ్ మా ఊరికి, నహీ జా రహా హూంగా వెళ్తూ ఉండను. ఐ విల్ నాట్ బి గోయింగ్ టు మై విలేజ్. ఐ విల్ నాట్ బి గోయింగ్ టు మై విలేజ్. క్యా మే అప్నా గావ్ జా రహా హూంగా. క్యా మే అప్నా గావ్ జా రహా హూంగా. నేను అప్నా గావ్ మా ఊరికి జా రహా హూంగా క్యా వెళ్తూ ఉంటానా. am I going to my village. am I going to my village. క్యా మే అప్నా గావ్ నహీ జా రహా హూంగా.
क्या मैं अपना गाँव नहीं जा रहा हूँगा? నేను अपना गाँव మా ఊరికి नहीं जा रहा हूँगा क्या వెళ్తూ ఉండనా? Am I not going to my village? Am I not going to my village? हम देख रहे होंगे. हम देख रहे होंगे. हम మేము देख रहे होंगे చూస్తూ ఉంటాము. We will be watching. We will be watching. స్త్రీలింగ్ అయితే हम देख रही होंगी. हम देख रही होंगी. మేము చూస్తూ ఉంటాము. हम नहीं देख रहे होंगे. हम नहीं देख रहे होंगे. हम మేము नहीं देख रहे होंगे చూస్తూ ఉండము. हम देख रहे होंगे అంటే చూస్తూ ఉంటాము. हम नहीं देख रहे होंगे అంటే చూస్తూ ఉండము. We won't be watching. We won't be watching. क्या हम देख रहे होंगे? क्या हम देख रहे होंगे? हम మేము देख रहे होंगे क्या చూస్తూ ఉంటామా? Shall we be watching? Shall we be watching? क्या हम नहीं देख रहे होंगे? क्या हम नहीं देख रहे होंगे? हम మేము नहीं देख रहे होंगे क्या చూస్తూ ఉండమా? Shouldn't we be watching? Shouldn't we be watching? ये इंतज़ार कर रहे होंगे. ये इंतज़ार कर रहे होंगे. ये వీళ్ళు ఇంతజార్ कर रहे होंगे ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. దే విల్ బి వెయిటింగ్. దే విల్ బి వెయిటింగ్. ये इंतज़ार नहीं कर रहे होंगे. ये इंतज़ार नहीं कर रहे होंगे. ये వీళ్ళు ఇంతజార్ नहीं कर रहे होंगे ఎదురు చూస్తూ ఉండరు. దే విల్ నాట్ బి వెయిటింగ్. దే విల్ నాట్ బి వెయిటింగ్. क्या ये इंतज़ार कर रहे होंगे? क्या ये इंतज़ार कर रहे होंगे? ये వీళ్ళు ఇంతజార్ कर रहे होंगे क्या ఎదురు చూస్తూ ఉంటారా? విల్ దే బి వెయిటింగ్. విల్ దే బి వెయిటింగ్. क्या ये इंतज़ार नहीं कर रहे होंगे? क्या ये इंतज़ार नहीं कर रहे होंगे? ये వీళ్ళు ఇంతజార్ नहीं कर रहे होंगे ఎదురు చూస్తూ ఉండరా? wouldn't they be waiting? wouldn't they be waiting? वे खेल रहे होंगे. वे खेल रहे होंगे. वे వాళ్ళు खेल रहे होंगे ఆడుతూ ఉంటారు. దే విల్ బి ప్లేయింగ్. దే విల్ బి ప్లేయింగ్. वे नहीं खेल रहे होंगे. वे नहीं खेल रहे होंगे. वे వాళ్ళు नहीं खेल रहे होंगे ఆడుతూ ఉండరు. దే విల్ నాట్ బి ప్లేయింగ్. దే విల్ నాట్ బి ప్లేయింగ్. क्या वे खेल रहे होंगे? क्या वे खेल रहे होंगे? वे వాళ్ళు खेल रहे होंगे क्या ఆడుతూ ఉంటారా? విల్ దే బి ప్లేయింగ్. విల్ దే బి ప్లేయింగ్. क्या वे नहीं खेल रहे होंगे? क्या वे नहीं खेल रहे होंगे? वे వాళ్ళు नहीं खेल रहे होंगे क्या ఆడుతూ ఉండరా? వాళ్ళు ఆడుతూ ఉండరా? విల్ దే నాట్ బి ప్లేయింగ్. విల్ దే నాట్ బి ప్లేయింగ్. నాచ్ రహా హోగా. వాహ్ అతను నాచ్ రహా హోగా నాట్యం చేస్తుంటాడు. హీ విల్ బి డాన్సింగ్. హీ విల్ బి డాన్సింగ్. నహీ నాచ్ రహా హోగా. వాహ్ నహీ నాచ్ రహా హోగా. వాహ్ అతను నహీ నాచ్ రహా హోగా నాట్యం చేస్తూ ఉండడు. హీ విల్ నాట్ బి డాన్సింగ్. హీ విల్ నాట్ బి డాన్సింగ్. క్యా వాహ్ నాచ్ రహా హోగా. క్యా వాహ్ నాచ్ రహా హోగా. వాహ్ అతను నాచ్ రహా హోగా క్యా నాట్యం చేస్తూ ఉంటాడా? విల్ హీ బి డాన్సింగ్. విల్ హీ బి డాన్సింగ్. క్యా వాహ్ నహీ నాచ్ రహా హోగా. క్యా వాహ్ నహీ నాచ్ రహా హోగా. వాహ్ అతను నహీ నాచ్ రహా హోగా క్యా నాట్యం చేస్తూ ఉండడా? విల్ హీ నాట్ బి డాన్సింగ్. విల్ హీ నాట్ బి డాన్సింగ్. తుమ్ ఖరీద్ రహే హోగే. తుమ్ ఖరీద్ రహే హోగే. తుమ్ నువ్వు ఖరీద్ రహే హోగే కొంటూ ఉంటావు. యూ విల్ బి బయింగ్. యూ విల్ బి బయింగ్. ఇదే సెంటెన్స్ని నెగిటివ్లో ఎలా చెప్తాము? రూట్ వర్బ్కి బిఫోర్ నహీ పెట్టేస్తాం. తుమ్ నహీ ఖరీద్ రహే హోగే. తుమ్ నహీ ఖరీద్ రహే హోగే నువ్వు కొంటూ ఉండవు. యూ విల్ నాట్ బి బయింగ్. యూ విల్ నాట్ బి బయింగ్. అదే ఇంటరాగేటివ్ అయితే ఈ పాజిటివ్ సెంటెన్స్కి ముంగట క్యా పెట్టేస్తాం. క్యా తుమ్ ఖరీద్ రహే హోగే. క్యా తుమ్ ఖరీద్ రహే హోగే. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అయితే క్యా తుమ్ నహీ ఖరీద్ రహే హోగే. ఇలా అన్నమాట. హోంవర్క్ వచ్చేసి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ నుంచి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ వరకు మోస్ట్లీ మనము ఫీమేల్ స్త్రీలింగ గురించి రాయలేదు. మీకు క్లాస్ అర్థమైతే కామెంట్ సెషన్లో స్త్రీలింగ్ రాసి కామెంట్ చేయండి.
And thanks for watching, and don't forget to subscribe our channel Stotra Tutorial.